మరి ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఈ బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లీగల్గా ఏ పాయింట్స్ కనిపిస్తున్నాయి? మాట్లాడదాం. నా ముందు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో మీ అంచనా ఏంటి సార్? నేనైతే దాదాపు వస్తాయని అనుకుంటున్నా. మీ అంచనా ఏంటి? రఘు, ఒకటి మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు 2/3 లెజిస్లేటర్స్ కనుక విడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే అది చీలికగా పరిగణిస్తారా అన్నారు. అది ఒకప్పటి మాట. ఎప్పుడైతే మహారాష్ట్ర క్రైసిస్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిందో మహారాష్ట్రలో ఇదే అంశం మీద చర్చ జరిగింది. అంటే ఉద్ధవ్ ఠాక్రే, షిండే రెండు వర్గాల మధ్యలో 2/3 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా షిండే వర్గం ప్రత్యేకంగా ఏర్పడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. సుప్రీంకోర్టు ఏమన్నది, లెజిస్లేచర్ పార్టీ అనేది ఎప్పుడు కూడా నిజమైన పొలిటికల్ పార్టీ కాదు. అసలు పొలిటికల్ పార్టీకి లెజిస్లేచర్ పార్టీ ఓన్లీ ఒక తోక లాంటిదే. అసలు పార్టీ యొక్క లెజిస్లేటివ్ విప్లను అపాయింట్ చేస్తారు. లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎవరు ఉండాలో డిసైడ్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించిన వ్యక్తే లెజిస్లేచర్ పార్టీ లీడర్ అవుతాడు. అంటే ఎవరు నియమిస్తున్నట్టు లెజిస్లేచర్ పార్టీయే నియమిస్తుంది. ఇది ఏ పార్టీలో అయినా సహజం. కాబట్టి 26 మెంబర్స్ రావడము, 24 మెంబర్స్ రావడం అనేది ఒక కళ. ఇది రెండోది ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితులలో అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో కూడా స్పీకర్ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే, స్పీకర్ ఆల్రెడీ ఒక 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పినాడు. ఏమని, నేను ఈ పొలిటికల్ డిఫెక్షన్స్కి అగెనిస్ట్ అన్నాడు. పార్టీ ఫిరాయింపులో నేను వ్యక్తిగతంగా ఇష్టపడను, ఇది రాజకీయ వ్యవస్థను కలుషితం చేస్తుంది. ఇట్లా ఏ పార్టీలో ఎన్నికైతే ఆ పార్టీలో వాళ్ళకు కొంత సహనం ఉండాలి. అదే పార్టీలో ఉండి ఆ పార్టీకి సేవ చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజాసేవ చేయాలి. మేము 10 ఏళ్ళు లేమా ప్రతిపక్ష పార్టీలో, మేము ఇట్లానే పార్టీలో మారినామా, ఈ సంస్కృతి మంచిది కాదు అన్నాడు. సో అట్లా ఒక మోరల్ స్టాండ్ తీసుకున్న స్పీకరు తన దగ్గరికి వచ్చినటువంటి పిటిషన్లను ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది. అనుకుందాం మనలో మాట. ఇప్పుడు అక్కడ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఒకళ్ళు ఏమంటారు, కోహిటోహలాన్ కేసు లోపల 5 జడ్జిల ధర్మాసనము స్పీకర్ యొక్క విధుల లోపల కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకోవన్నారు. అనవసరంగా అన్నారు, అంతేగాని జోక్యం చేసుకోలేవని అనలేదు. తర్వాత రెండోది, అదే జడ్జిమెంట్లో ఏం చెప్పినారు, స్పీకర్ 10th షెడ్యూల్లో ఒక ట్రైబ్యునల్ మాత్రమే, అంటే ఒక స్టాచ్యుటరీ బాడీ మాత్రమే, ఆయన స్పీకర్ హోదాలో పనిచేయడు, కేవలము డిఫెక్షన్స్ కేసెస్ డిసైడ్ చేసే ఒక ట్రైబ్యునల్ లాగా పనిచేస్తాడు. ఆల్ ట్రైబ్యునల్స్ ఆర్ అండర్ ది సూపర్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ అండర్ ఆర్టికల్ 227. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో గతంలో కూడా స్పీకర్ల నిర్ణయాల మీద కోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతకాలము అతను దాన్ని ఆగబడతాడు? ఇంపాసిబుల్. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 3 నెలలు కాకుండా ఇంకో నెల అదనంగా. తర్వాత ఇప్పుడు హైకోర్టులో మనలో మాట, హైకోర్టు వాళ్ళు 3 నెలల లోపల డిసైడ్ చేయండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అని అంటారు. అట్లా అంటే ఆయన డిసైడ్ చేయాల్సి వస్తుంది. లేదు కాదు, హైకోర్టుకు అధికారం లేదని ఒక నిర్ణయం చేసినాడు అనుకుంటే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు తన మాటల్ని తనైతే మళ్ళీ తప్పు అని చెప్పలేదు కదా. మళ్ళీ అట్లా చెప్పాలంటే 5 జడ్జిల ధర్మాసనానికి మళ్ళీ వెళ్ళి, గతంలో స్పీకర్ వెళ్ళింది అంటున్నారు, 5 మెన్ బెంచ్ దగ్గర ఉంది అంటున్నారు. లేదు అసలు, అంటే అక్కడున్న అంశాలు వేరే ఇతరత్రమైన అంశాలు ఉన్నాయి. కానీ స్పీకర్ ఒక నిర్ణీత కాల వ్యవధి లోపల ఈ విషయాన్ని డిసైడ్ చేయాలన్నది రాజ్యాంగంగా నిర్దేశించబడింది. అసలు 10th షెడ్యూల్ తేవడం యొక్క కారణమేది, మూల ఉద్దేశం ఏంది, అయారాం గయారాంల వల్ల రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతుంది, నాశనం అవుతుంది, ప్రభుత్వాల యొక్క మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీలోకి ఒక్కడిగా పోవడానికి వీల్లేదు. ఒక సమూహంలాగా పోతే అభిప్రాయ భేదాలు ఉంటే ప్రబలమైన కారణాల మీద పోతే బాగుంటుంది, పోవచ్చు అనేటువంటి పొందుపాటు ఏర్పరిచినారు. సో పార్టీ నిరోధక చట్టాన్ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టు దాని ముఖ్య ఉద్దేశాలనే సర్వనాశనం చేసే విధంగా కోర్టు తీర్పులు ఇవ్వలేదు. కాబట్టి మూల ఉద్దేశం ఏంది, వాలంటరీలీ ఒక వ్యక్తి తన సభ్యత్వాన్ని కోల్పోతే, ఇప్పుడు ఈ 9 మంది ఎవరైతే చేరినారో వాళ్ళంతా వాలంటీర్గా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవరైతే ఏకంగా బీఫామే తీసుకున్నాడు. అందరూ ఒక్కళ్ళని కాదు, ఒక దానం నాగేందర్నే మనము సింగిల్ అవుట్ చేయడానికి ఆస్కారం లేదు. దానం నాగేందర్ కేసులో కొద్దిగా ఎక్కువ ఎవిడెన్స్ ఉంది, అంటే ఆయన బీఫామ్ మీద చేసినాడు కాబట్టి. బట్ ఇక్కడ ఎవరెవరైతే చేరినారో వాళ్ళందరూ ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చి ముఖ్యమంత్రి ఆఫీసులో కండువా కలుపుకొని చేసుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది గతంలో ఇచ్చిన తీర్పులలో, అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉన్నా కానీ దాన్ని పార్టీ నిరోధక అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని ఉంది.
కాబట్టి వీళ్ళ చర్యలు డైరెక్ట్గా పోయి ప్రతిపక్ష పార్టీ అంటే ఇతర పక్ష పార్టీ యొక్క నాయకుడితో కలిసి ఆయనతో కండువాలు వేసుకొని, అంతేకాదు సామూహికంగా ఫోటోలు దిగి మళ్ళీ వాళ్ళు ఏ పార్టీని అయితే వదిలేట్టు వచ్చినారో ఆ పార్టీ మీద విమర్శలు చేసినారు. సో వీళ్ళ కాండక్ట్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ యాంటీ పార్టీ యాక్టివిటీ. సో వాళ్ళు ఏ రకం కూడా బచాయించే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ జరిగి తీరుతుంది. 10 మంది మీద పడే అవకాశం అందరు ఒకళ్ళ ఇద్దరి మీద, ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇద్దరి మీద పడితే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా అవుతారు. అందుకే ఈ ముగ్గురు మీద తీర్పు రాకముందే చాలా మంది మళ్ళీ వెనక్కి పోవాలా, వెనక్కి వెళ్ళినా కూడా పడే అవకాశం ఉంది. అప్పుడు పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోవచ్చు కదా, పార్టీ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు కదా. పార్టీ కూడా ఏం ట్రై చేస్తుంది, ఒక ఎర వేసి చూసింది అనమాట బీఆర్ఎస్ కూడా. ఈ ముగ్గురు అయితే ఎట్టి పరిస్థితుల్లో వాపస్ రారు, వీళ్ళ యొక్క కమర్షియల్ ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి అని చెప్పేసి కడియం శ్రీహరిని కానీ లేకపోతే దానం నాగేందర్ విషయంలో కానీ తెల్ల వెంకట్రావు విషయంలో తొందరగా చర్యలు తీసుకున్నారు. మిగతా వాళ్ళ మీద బీఆర్ఎస్కి అంత పెద్ద వ్యతిరేకత లేదు. వాళ్ళు వస్తే తీసుకోవాలన్న ఆలోచనలోనే బీఆర్ఎస్ ఉంది. వాళ్ళకి ఎందుకు అంటే మేము ఒక పార్టీగా మనగలగాల, ఈ కాంగ్రెస్ యొక్క ఈ అంటే పార్టీలను చీల్చేటువంటి విధానాన్ని మేము నెగ్గుకోగరాగలము అని చూపట్టడమే కేసీఆర్ యొక్క ఇది. దీనికి ఇంకోటి ఏంటంటే రాజకీయంగా రేవంత్ రెడ్డి దెబ్బతిన్నాడు. పార్టీ హైకమాండ్ని ఎట్లా నమ్మబలికినాడు అంటే మొత్తం నలుగురు తప్ప బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అవుతుంది, మనకు రాష్ట్రంలో బీఆర్ఎస్ అనే ప్రతిపక్షమే ఉండదు భవిష్యత్తులో, ఇక మనం వన్స్ ఫర్ ఆల్ వీ కెన్ ఫినిష్ ఆఫ్ బీఆర్ఎస్ అని చెప్పినాడు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇక్కడ వాతావరణం ఆయనకు అనుకూలించలేదు, ఎవరు ఎమ్మెల్యేలు రావడానికి ఇష్టపడలేదు. దానికి త్వరితగతిన జరిగినటువంటి పరిణామాలు, ఒకటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అంతంతగానే ఉండడము, రెండవది పార్టీ పరంగా ఇచ్చినటువంటి అభయహస్తంలోని ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ చేయలేకపోవడము, రైతు బంధు ఇవ్వడంలోనే కష్టపోవడము, తర్వాత రైతులు నీకు ఇమ్మీడియట్గా వచ్చిన 6 నెలల వ్యవధిలో వచ్చిన ఎన్నికలలో బీజేపీకి ఎన్ని స్థానాలు ఇచ్చినారో కాంగ్రెస్కి అన్ని స్థానాలు ఇచ్చినారు. సో వాళ్ళు కూడా ఏం చూస్తారు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ తీరం చేరాలనుకునేవాడు మంచిగా సాగిపోయే నావలు ఎక్కుతాడు కానీ కాగితప్పడవలు ఎవడెక్కుతాడు. సో అట్లా ఆలోచించి వాళ్ళు కొంత వెనుక ముందు అయినారు. ఈ ముగ్గురు విషయంలో ఏదో ఒకటి తేలితే మనం ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పార్టీలో సరైన వాతావరణం లేదు. మల్లికార్జున్ ఖర్గే ఓపెన్గా ఈయనను పిలిచి, యూ సెడ్ దట్ ఎంటైర్ పార్టీ విల్ మెర్జ్ విత్ అస్, యూ ఆర్ టేకింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. మాకు నేషనల్ ప్రెస్ మమ్మల్ని చాలా ప్రశ్నలు వేస్తుంది, మేము నేషన్ లెవెల్లోనేమో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నాము, మోడీని ఎండగడుతున్నాము, నువ్వు పోయి రాష్ట్రంలో టోటల్గా మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనేటువంటి మాట్లాడినాడు అనమాట. సో ఈ డిఫెన్స్లో పడ్డందుకు ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2014లో అండ్ 2018లో కేసీఆర్ కూడా సేమ్ ఇదే చేసినది. మరి అప్పుడు కోర్టులు అప్పుడు తీర్పు లేకుండా, అప్పుడు ఈ రకంగా ఆలోచన లేకుండే, కోర్టు యొక్క ఆలోచన సరళి ఈ రకంగా రాలేదు, తీర్పు రాలేదు. అసలు యాక్చువల్లీ మహారాష్ట్రలో ఏదైతే క్రైసిస్ జరిగిందో, కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, ఈ క్రైసిస్ చాలా కొత్త విధానాలలో వచ్చినాయి. ఇప్పుడు కర్ణాటకలో ఏంది, డిఫెక్షన్ చేసిన వాళ్ళందరూ రాజీనామా పెట్టి మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ గెలిచినారు బీజేపీ టికెట్ల మీద. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఒక్కసారి తప్పు చేస్తే చూసి చూడనట్టు ఉంటుంది. విధిగా అదే పనిగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడు మోడీ అనేటువంటి ఆ విమర్శ మరీ ప్రబలంగా ఉండింది. సుప్రీంకోర్టు కూడా గమనించిందన్నట్టు, ఒకటి కాదు రెండు కాదు ఇన్ని ఉదాహరణలు. మరి ఒక పక్క యాంటీ డిఫెక్షన్ లా ఉండంగా ఇంత నిస్సిగ్గుగా ఎట్లా చేర్చుకుంటాడు అనేటువంటి మాట వచ్చింది. అప్పుడు కోర్టులు రైట్గా స్పీకర్ పరిధిలోని అంశం, స్పీకర్ పరిధిలోకి కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు అన్నది మనం తరచుగా ఎప్పుడు మనం వింటూ ఉంటాం. అది కాదు, లెజిస్లేటివ్ యాక్టివ్లో అంటే భారత రాజ్యాంగం 3 వ్యవస్థలను సృష్టించదండి. ఒకటి లెజిస్లేచరు, రెండోది జ్యుడిషియరీ, మూడోది ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ అంటే స్పీకరు, లోక్సభ, లేకపోతే రాష్ట్రాలలో అసెంబ్లీ, ఇవి అంటే కౌన్సిల్ చైర్మన్, తర్వాత అక్కడ రాజ్యసభ చైర్మన్, వీళ్ళంతా లెజిస్లేచర్లోకి వస్తారు. ఇక జ్యుడిషియరీ అంటే కోర్టుల సిస్టము, ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ సెక్రటరీ, ఆ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ దీంట్లోకి వస్తుంది. అయితే ఇది లెజిస్లేటివ్ ఫంక్షన్ కాదు. స్పీకర్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాలో ఏదైతే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందో అది లెజిస్లేటివ్ యాక్టివిటీ కింద రాదు. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగి తీరితే సుప్రీంకోర్టు చెప్పింది, ఈవెన్ కోటాహోలాల్లో కూడా చెప్పింది. ఆర్డర్ అయితే ఇవ్వలేదు కదా డైరెక్ట్ గా స్పీకర్ కి, మీరు ఇది చేయండి అని ఆర్డర్ మహారాష్ట్రలో ఇచ్చారు కదా, విదిన్ 3 months ఇవ్వమన్నారు. అతను కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ అడిగితే అతను 3 నెలల వ్యవధి అడిగితే అతనికి 15 రోజుల వ్యవధి ఇచ్చేసి 15 రోజుల్లో డిసైడ్ చేయమంటే చేసినాడు. చచ్చుకుంటూ చేయాల్సిందే. ఇప్పుడు అట్లా జరగదు. ఒకటి రఘు, ఇక్కడ ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అనే దానికంటే ముఖ్యంగా రాజకీయంగా ఎట్లాంటి పొలిటికల్ కల్చర్ ఉండాలి, ఎథికల్గా ఒక పార్టీ నిన్ను ఎంతగా ఎదిగిస్తుంది.
ఇప్పుడు ఎవరెవరైతే పార్టీలు మారినారో, ఎవరైతే కాంగ్రెస్ ఫోల్డ్లోకి వచ్చినారో, వీళ్ళెవరికి నామరూపాలు లేవు. వీళ్ళంతా కేసీఆర్ కటౌట్ కింద నిలబడి గెలిచిన వాళ్ళే. వీళ్ళలో ఒక్కడు ఇండివిజువల్గా పోతే, వీళ్ళు కంటెస్ట్ చేస్తే వార్డు మెంబర్లుగా కూడా గెలరు. వీళ్ళు ఎవరు గెలిచినాడు? దానం నాగేందర్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టీడీపీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు 2004లో. వచ్చేసి ఏం చేసినాడు? ఆసిఫ్ నగర్లో కంటెస్ట్ చేస్తే ఓడిపోయినాడు చిత్తుగా. ఇప్పుడు అంతెందుకండి, 2004లో. ఇప్పుడు వీళ్ళలో ఎవరన్నా ఒక ఇద్దరిని కనీసం రాజీనామా పెట్టించి గెలిపించమని రేవంత్ రెడ్డిని గెలిపించగలడే. నేను అనుకోవడం వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అన్నది నాకున్న ఇన్ఫర్మేషన్. ఎవరు బై ఎలక్షన్ కి సిద్ధపడాల్సిన అవసరం వచ్చినా మనం రెడీగా ఉండాలని రేవంత్ అండ్ కో. మీకు ఒక విషయం అన్నా, బై ఎలక్షన్ పొరపాట్లు కూడా రేవంత్ రెడ్డి కోరుకోడు. రాదర్ వీళ్ళందరూ వాపసు పోతే ఇష్టపడతాడు తప్ప బై ఎలక్షన్లు కోరుకొని బై ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయి తన పదవికే గండం తెచ్చుకునే పని చెయ్యడు. ఒకటి మాత్రం రాసి పెట్టుకో, ఎన్నడూ బై ఎలక్షన్ జరిగినా వీళ్ళలో ఒక్కడికి వెళ్ళరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వేరే ఏదన్నా చోట, ఇప్పుడు సపోజ్ ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు చనిపోవడము, ఇంకా ఏదైనా రాజీనామా పెట్టడం, అట్లాంటి వేకెన్సీలో కాంగ్రెస్ గెలుస్తుందేమో కానీ నిస్సిగ్గుగా ఒక పార్టీని చీల్చి వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని ఆ పార్టీ నుంచి మళ్ళా గెలిపించాలంటే ఎంత కామన్ అయిపోయింది. గతంలో కేసీఆర్ కూడా చేసిండు కదా, కొత్తగా చేస్తున్నా. ఒక్కసారి చెంపదెబ్బ కొట్టినప్పుడు చూసి చూడనట్టు పదే కొడుతుంటే ఈవెన్ పిల్లి కూడా ఎదురు తిరుగుతుందబ్బా. అంటే ఇది ఎంత జుగుప్సాకరంగా తయారైందంటే కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి నేనేం చేయాలి? ఎవరు కొట్టినారు స్టేట్మెంట్ ఒక విషయం అట్లా అంటే ఇప్పుడు మరి రోజు పార్లమెంట్ లోపల లోక్సభ లోపల రాహుల్ గాంధీ అంటున్నాడు, తర్వాత మిగతా వాళ్ళందరూ రైనేక సర్కార్ నయ్యి గిర్నేక సర్కార్ అని అంటున్నారు. ఈవెన్ ఇతను కూడా అన్నాడు కదా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా అఖిలేష్ యాదవ్ కూడా అన్నాడు, ఏ ఠిక్నేక సర్కార్ నయ్యి గిర్నేక సర్కార్ అని. వాళ్ళు కూడా అంటున్నారు. అట్లాంటి మరి పార్టీలు చేరుతున్నారా? అది కాదు. ఇది సామాన్యంగా పొలిటికల్ పార్టీలు, అపోజిషన్ పార్టీస్ అంటారు. వాళ్ళది ఎంతకాలం ఉంటారు? వాళ్ళదంతా అన్పాపులర్ గవర్నమెంట్, దే కెనాట్ రిమైన్, దే విల్ నాట్ కమ్ టు పవర్ అనేది యూజువల్ పొలిటికల్ క్రిటిసిజం. దీన్ని గోరంతలు కొండంతలుగా చిత్రీకరించి అసలు బీజేపీని నామరూపాలే, బీఆర్ఎస్ను నామరూపాలకు చేయాలా అనేటువంటి ఒక రేవంత్ రెడ్డి స్ట్రాటజీలో భాగంగా కొంతమందిని కొనుక్కోవడం మొదలెట్టినాడు. ఇప్పుడు వాపసు పోయే వాళ్ళందరూ ఎందుకు పోతున్నారు? వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో ప్యాకేజీ అది రావట్లేదు. వాళ్ళకి ఏం ప్రాధాన్యత లేదు. వాళ్ళ నియోజకవర్గాలకు పోతే లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డిని చూసినా మనం ఏం జరిగిందో. వేరే వాళ్ళు ఈవెన్ స్పీకర్ కూడా, మాజీ స్పీకర్ కూడా బాన్స్వాడలో పోయి ఒక కార్యక్రమం చేసే స్థితిలో లేడు ఈనాడు. చాలా దుస్థితి ఉంది వాళ్ళకి. అంటే లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ దెమ్. సో వాళ్ళకి విధి లేక వాళ్ళు పానీ బినా మచిలి నీళ్ళల్లోంచి తీసిన చేపలా కొట్టుకుంటా ఉన్నారు. అది. సో మరి ఈ సిచ్యువేషన్లో రేవంత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒక్కటబ్బా, రేవంత్ ముందు ఆప్షన్స్ అంటే టు బి ఫ్రాంక్, ఎట్లాగూ బీఆర్ఎస్ చీలదు, బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎవరు రారు. ఇక తను సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారని వదిలెట్టుకోవాలి. అంతే తప్ప వీళ్ళను తన దగ్గరే ఉంచుకోవడానికైనా ప్రయత్నం చేసేసి వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ జరిపించి వీళ్ళను నిలబెడితే వీళ్ళలో ఒక్కడు గెలవడు. చాలా స్లెండర్ మార్జిన్లతో గెలిచిన వాళ్ళే. తర్వాత ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఉప్పెనలాగా కాంగ్రెస్ వేవ్ వస్తే తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళు. కాబట్టి ఆ రకమైన వాతావరణం వీళ్ళకు ఎవరి మధ్య ఉంటుంది మళ్ళీ పోటీగా చూడాలి. మళ్ళీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వర్సెసే ఉంటుంది. బీజేపీ నామినల్ ఇట్లాంటి సీట్లలో ఎక్కడ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో రాష్ట్రం ఇంత అగ్గి బుగ్గు అవుతున్న ఏ సందర్భంలో కూడా బీజేపీకి అసలు రోలే లేదు. బీజేపీ ఈజ్ రాదర్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు కాంగ్రెస్. ఇట్స్ మోస్ట్ అన్యూజువల్. ఇప్పుడు ఏ ప్రజా సమస్యల మీద బీజేపీ కొట్లాడిన సందర్భం ఉందా? ఇవాళ నిరుద్యోగులు ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మాట్లాడుతున్నారా? రైతు బంధు ఇవ్వట్లేదు, మాట్లాడుతున్నారా? మరి కేంద్రంలో వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో ఉంది, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు, బడ్జెట్లో ఎలొకేషన్స్ లేవు. ఈ రకంగా అంటే అందరికీ అర్థమైపోయింది కిషన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క కబంధ హస్తాలలో బీజేపీ పార్టీ చిక్కుకున్నది. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏం మాట్లాడదు. రేవంత్ రెడ్డికి ఏ పనిని కూడా సులభంగా చేయడానికి కిషన్ రెడ్డి కృషి చేస్తాడు. ఇది నగ్న సత్యం, ఇది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది, అది కూడా ఫ్యాక్టే. అట్లా